వడ్డే శోభనాద్రీశ్వరరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడు, బాబుగారి కోర్ కమిటీ సభ్యుడు, అప్పట్లో వ్యవసాయ మంత్రి. 2004కి ముందు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడు. ఇప్పుడు నారాయణ గారు ఎట్లాగో, ఆ రోజున వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఎట్లాగా. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి కోసం దేవినేని రమణ లాంటి వాళ్ళని పక్కన పెట్టినటువంటి సందర్భం ఉంది, కీలకమైనటువంటి నేతలను పక్కన పెట్టినటువంటి సందర్భం ఉంది. అంతటి ప్రయారిటీ ఆ రోజున ఆయనకి లభించింది. అయితే 2004 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే ఓటమి పాలయ్యాం, వ్యవసాయం గురించి నెత్తి నోరు పెట్టుకుని చెప్పాను, నేను వ్యవసాయం నాశనం చేస్తున్నారు, మనం వెళ్తున్న విధానం కరెక్ట్ కాదని నాకు సమగ్రమైన అవగాహన ఉండి వ్యవసాయం గురించి నేను చెప్తే ఆయన పట్టించుకోలేదు, ఓటమికి సంపూర్ణంగా చంద్రబాబే బాధ్యత అంటూ ఓటమి అయిపోయాక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట. అంతకుముందు ఖచ్చితంగా గెలవబోతున్నాం, 190 సీట్లు రాబోతున్నాయి, 200 సీట్లు రాబోతున్నాయి, స్వర్ణయుగంగా రాయబోతున్నారంటూ ఎలక్షన్స్ ముందు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన ఎలక్షన్ అయిపోగానే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో చంద్రబాబు ఆనాటి నుంచి పక్కన పెట్టారు. తర్వాత దగ్గర అవ్వడానికి ఎంతో ప్రయత్నించారు. ఈవెన్ అమరావతి ఉద్యమం టైంలో కూడా దగ్గరికి రానియలేదు చంద్రబాబు. ఆ కోపము, లేకపోతే సహజ సిద్ధంగా వయసు పరంగా 90లలోకి వచ్చారు కాబట్టి, ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆయన మంచి రాజనీతికుడు, అందులో డౌటే లేదు. పరిపాలనా పరంగా మంచి అవగాహన ఉన్నటువంటి వాడు, లోక్ నాయక్ సిద్ధాంతాల లాంటిది ఆచరించిన వాడు. విజయవాడకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కేఎల్ రావు, పర్వతనేని ఉపేంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇట్లాంటి వాళ్ళని అలాంటి మేధావుల కిందనే చూస్తారు తప్పించి ప్రజలు వేగ్గా చూడరు. కాకపోతే మేధావులు ఎప్పుడు రాజకీయాలకు సంబంధించినటువంటి మాస్ క్యారెక్టర్లు కాదు, వాళ్ళు డెప్త్గా ఆలోచించి మాట్లాడతారు. అదే సందర్భంలో అది కార్యకర్తలకు రుచించదు, మాస్కి రుచించదు. ఇప్పుడైతే ప్రస్తుతం చంద్రబాబు గారి మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకి కారణమయ్యారు అన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అట్లాగే అమరావతిలో భూముల ద్వారా లబ్ధి పొందేది ప్రభుత్వము, రైతులు కాదు, వ్యాపారులు, దళారులు మాత్రమే అంటూ తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడుతున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో పరోక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు మీరు దోహదం చేశారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల వలన ప్రభుత్వానికి లాభం రావాలి, లేకపోతే రైతులకి లాభం మిగలాలి. కానీ మధ్యలో వాళ్ళకి ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కానీ ఎక్కడో 4 కోట్ల చొప్పున అమ్మారండి స్టేట్ గవర్నమెంట్. కానీ విట్, ఎస్ఆర్ఎం, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వాళ్ళకి 50 లక్షలకు ఇచ్చారు. సరే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, మనం 50 లక్షలకు అమ్ముతున్నాం కాబట్టి బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు అప్పు తీసుకునేటప్పుడు 50 లక్షలకు మించి అప్పు ఇవ్వద్దు అని కండిషన్ పెడదామన్నారు. వాళ్ళు వెళ్ళి సీఎం గారిని కలిశారు చంద్రబాబు, ఆ కండిషన్ తీసేశారు. తీసేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు, బ్యాంకులకి వెళ్ళి 1.5-2 కోట్లు అప్పు తీసుకుంటున్నారు ఎకరానికి. అంటే గవర్నమెంట్ కట్టే డబ్బు, వాడు బిల్డింగ్ కట్టే డబ్బు బ్యాంకు నుంచి ఆడికి వస్తుంది. అంటే భూమి రైతుల్ని, డబ్బు బ్యాంకుల్ని, వ్యాపారం వాడివి, లాభం వాడివి. ఈ విధానాలని కరెక్ట్ కాదండి, దయచేసి మార్చుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది సంచలనాత్మకమైనటువంటి నిజం. నేను గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించాను, ఇప్పుడు ఆయన చాలా డీటెయిల్డ్గా అంశాన్ని ప్రస్తావించడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. అక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిని ప్రైవేటు వాళ్ళకి అతి తక్కువకి ఇచ్చి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి భారీ రేట్లు చెప్పారు. అదే సందర్భంలో వీళ్ళకి అంత చీఫ్గా ఇస్తే వీళ్ళు అదే భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి కోట్టు తీసుకుని, అంటే వాడికి 10 పైసలు పెట్టుబడి లేకుండా కేవలం పలుకుబడితో సంపాదించేసుకున్నారు. రైతులకి ఈ రోజు వరకు ప్లాట్లు రాలేదు. అదే సందర్భంలో ప్రజలకి అది పూర్తిగా అన్నటువంటి మధ్యలో లబ్ధి పొందింది వాళ్ళు అన్నటువంటి ఒక సంచలనాత్మకమైన నిజాన్ని బయటపెట్టారు. ఇంకా ఏమన్నారో చూద్దాం ఒకసారి. అటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది.
అసలు ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా అర్థం కావట్లేదు. 58,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? దేనికోసం? అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఆ పొలం ఎవరిదో, ఆ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా? మీరు అమ్ముతారా? ఎవరిని బాగు చేయటానికి? రియల్ ఎస్టేట్ బాగు చేయటానిక? ప్రభుత్వం ఉందా అందుక? అక్కడ 47 అంతస్తుల బిల్డింగులు కడితే, 40 అంతస్తుల బిల్డింగులు కడితే ప్రజలకు వర్గేది ఏంటి? ప్రజలకు కావాల్సిందేంటి? మంచి పరిపాలన కావాలి. రైతులకి సకాలంలో సరైన ధర రావాలి. కౌలు రైతులతో సహా అందరి రైతులకి కూడా సాగునీరు రావాలి. అట్లాగే ప్రతి పేదవాడు కూడా స్వచ్ఛమైన మంచినీరు కావాలి. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి చదువుకోగలిగిన అవకాశం కావాలి. పేదవాడికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉండాలి. ఆ పనులు చేయకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఇంకా ఇప్పుడు కూడా మెట్రో రైల్. ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉంటే కొత్తగా 8 విమానాశ్రయాలు పెడతారంట. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే 40 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అమరావతిలో 5,000 ఎకరాలు కేటాయించి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా? ఎవరికి కావాలి? అక్కడ విశాఖపట్నంలో అప్పటికే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అశోక్ గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా ఉండి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేసి కోలాలంపూర్కి, దుబాయ్కి, సింగపూర్కి విమానాలు నడిపితే అభ్యర్థి ఇది లాభం లేదు ఇక అని చెప్పి భోగాపురంలో కొత్తగా ఆయన స్నేహితుడు GMR అసలుతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రాస్ రెవెన్యూలో 30% షేర్ ఇస్తాం, అట్లాగే ఈక్విటీలో 26% ఇస్తామంటే రైతులకి భూములు ఇచ్చినందుకు ఎకరానికి 20,000 కాడికి 30 సంవత్సరాల పాటు లీజు అమౌంట్ ఇస్తామనంటే అబ్బాయి కుదరదని చెప్పి అది తీసి పారేసి అది కుదరదని చెప్పేసి అప్పచెప్పే పరిస్థితి. సరే ఇప్పుడేదో జరుగుతుంది, అయిపోవస్తుంది. ఇప్పుడు అంటాడు శ్రీకాకుళంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంట. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు వచ్చి కాంక్రీట్ తట్టలు పోస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే వాళ్ళకి కావాల్సిన సాగునీరు కావాలి. మా గురువు గారు గౌతు లచ్చమ్మ గారు ఏనాటి నుంచో వంశధార నాగావళి పూర్తి చేయాలి. అట్లాగే ఇంకోటి ఉంది, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు విస్తరింపజేయాలని చెప్పి ఎంత మొత్తుకున్నా ఇవాటికి ఇంకా పూర్తి కాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి కావాల్సిన సాగునీరు కావాలి. అట్లాగే త్రాగునీరు ఆ ఉద్దానం ఏరియాలో వాటికి కూడా ఆ త్రాగే నీళ్లలో తప్పు ఉండి కిడ్నీలతో రోజుకు ఒకళ్ళ సగటున చచ్చిపోతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ పట్టవా? ఇది ఈ బాటతో ఇప్పుడు వాస్తవంగా ఒకటి సామాజిక వర్గ పరంగా వీళ్ళ సామాజిక వర్గమే, అట్ ద సేమ్ టైం ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంది, హైదరాబాద్ని చూసిన కంటే అంటే రాజుని చూసిన కంటే మొగుని చూస్తే మొట్టబుద్దేశుద్దన్న సామెతలాగా హైదరాబాద్కి సంబంధించినటువంటిది చూసిన తర్వాత ఎక్కడ మారుతారు జనం? అదే మెట్రో ఎదిగితే ఎదిగిపోతుంది, బిల్డింగులు వస్తే అదే ఎదిగిపోతుంది, నలుగురికి ఫ్రీగా ఇవ్వాలి, నలుగురికి తక్కువ ఇవ్వాలి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయం మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? ముందు మన బిడ్డలు మన ఊళ్ళల్లో ఉండకూడదు, పెళ్ళిళ్ళు చేయాలంటే పట్టణాలకే పోవాలి అన్నటువంటి వాళ్ళ కోరిక తీర్చే దిశలో ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచన. అదే ఇక్కడ అసలు లాజిక్కు. కాకపోతే ఒక్కటి కాయి, బాగుపడేవాడెప్పుడు ధనవంతుడే, నష్టపోయేవాడెప్పుడు పేదోడే, కష్టపడేవాడెప్పుడు మధ్యతరగతే. కానీ ఆ కష్టంలో నుంచి అంత సుఖం ఆశిస్తున్నాడు, ఆ పేదరికంలో నుంచి అంత ప్రయోజనం ఆశిస్తున్నాడు. వాళ్ళకి అది కల్పిస్తామన్నటువంటి ఒక భ్రమలో ఆ భ్రమకి
ఒక హైదరాబాద్ సాక్ష్యంగా ఇక్కడ చూపెడుతున్నారు కాబట్టి పాపం వడ్డే గారి మాటలు అరణ్య రోధనే రేపమాపు తిట్టిపోయడం బిగిన్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లా.